అధికారులను డిక్టేట్ చేసేది లెజిస్లేచర్. మా ఓట్లతోని మీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనరు. ఇప్పుడు 3-4 జిల్లాలు మీరు చెప్పినాయి కాన్స్టిట్యున్సీలు, ఆ 4 జిల్లాల ఎమ్మెల్యేలు అక్కడికి సంబంధించిన ఎంపీలు కూడా సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే మీకు పాలించడం రావట్లేదు. ఇది గత ప్రభుత్వంలో జరిగిన కుంభకోణం. ఇది ఇప్పుడు కొత్త వాళ్ళు అట్లా చేస్తున్నారనే వాళ్ళను మనం సాగనంపినాం. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. మీరు హైడ్రా అని చెప్పి ఎంత అంకిత భావంతో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లు ఎంత స్పీడ్గా కట్ చేస్తున్నారో, ఈ దోపిడీదారులను ఎందుకు పడతలేరు అంత స్పీడ్గా? అంటే మీరు 100% మీ పాలనలో ఎన్నో సవరణలు చేసుకొని ఇంకా దాన్ని మెరుగుపరుచుకునే అవసరం ఉన్నది. అక్కడ కూడా ఆల్మోస్ట్ 1 year 1.5 year అయింది. కానీ మీరు దీని ద్వారా, ఈ ఇన్సిడెంట్ ద్వారా మీరు కూడా వైఫల్యానికి దగ్గరలో ఉన్నారు ఇంకా. కాబట్టి నేనేమంటున్నా అంటే, రాజకీయ నాయకులు ఎవరైతే వీళ్ళ ఓట్లతోని, వీళ్ళ భిక్షంతోని, వీళ్ళు ఇచ్చిన ఓట్ల భిక్షతోని మీరు ఏదైతే పోస్టులో ఎక్కినరో దానికి న్యాయం చేయాల్సిన అవసరం లేదా మీకు? వీళ్ళు మీకు అప్రోచ్ కాలేదా? ఇప్పుడు వీళ్ళు చెప్పే మాటలు వింటే రాజకీయ శక్తులే దీన్ని ఎన్నుకున్నదని బహిర్గతమైంది. మీరు ఈ పనులు చేయడానిక మీకు ప్రజలు ఓటేసి ఇట్లా చేసి ఇట్లా కూర్చున్నది? ఇవాళ ఉద్యమకారులు వీళ్ళ వకాలత తీసుకునే అవసరం ఎందుకు వచ్చింది? అంటే మీరంతా ఏం పని చేస్తలేరు, మీ పాలన ఏం నడుస్తలేదు. అయితే ఇక్కడ నేను హెచ్చరికలు కానీ ఇంకేదన్నా రూడ్గా మాట్లాడదలుచుకోలే. ఎందుకంటే ఫస్ట్ ప్రెస్ మీట్ ఇప్పుడే మాకు ఇది తెలిసింది వీళ్ళ గురించి. ఒక ఆవేదనతోనే నేనేం రిక్వెస్ట్ చేస్తున్నామంటే, అక్కడ ఉన్న 4 జిల్లాల ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తక్షణం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కాగానే వీళ్ళని పిలిపియండి. మీరు పిలిపించి వాళ్ళతో మాట్లాడండి. మీకు పెద్ద కష్టతరం కాదు, మీరు పెద్ద పెద్దయే చేస్తుర్రు. ఓయూరులో 400 ఎకరాల మీద కూడా మీరు బుల్డోజర్లు పెట్టి స్పీడ్గా మీరు దాని గురించి వెళ్ళే అంత స్పీడ్ చాకచక్యం ఉన్నోళ్ళు మీరు. ఆఫ్టర్ ఆల్ ఈ గరీబోళ్ళకు మీరు న్యాయం చేయలేరా? మీరు చేయగలుగుతారు, మీరు తలుసుకోవాలి, చేయాలి. మీరు చేస్తారని కూడా నేను ఆశిస్తున్నా. తర్వాత కలెక్టర్ కాడ నుంచి కింద ఉన్న చపరాసి ఎవరు, మన సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, పోలీసు వాళ్ళు, కానిస్టేబుల్ కాడ నుంచి డీజీ వరకు నేనేమంటున్నా అంటే, వాళ్ళు చేసింది ఒక క్రైమ్. వీళ్ళు మోసపోయినరు. మీ దృష్టికి కింది నుంచి పై దాకా వీళ్ళు వచ్చిందో రాలేదో నాకు తెలియదు. ఒక FIR బుక్ కూడా అయింది. అప్స్టాండింగ్ అని అంటున్నారట. ఆయన చూపించిన ఫోటోలల్లో ఆ అప్స్టాండింగ్ అయిన పర్సన్ ఎమ్మెల్యేతో పాటే ఉన్నాడు. ఆ ఫోటోలు కూడా వాళ్ళు చూపించారు. ఇది ఎంత దుర్మార్గం, ఎంత దారుణం. కాబట్టి పోలీస్ వ్యవస్థ కూడా దీనికి ఈ రకంగా ఒక క్రిమినల్స్ని, ఒక స్కామ్ చేసిన వాళ్ళను అట్లా ఈజీగా వదిలేస్తుందంటే మీకు ఏదైనా బ్రైబ్ ముట్టి ఉన్నదా?